మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో A1గా ఉన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2.5 గంటల పాటు విచారణ సాగింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా జయసుధ తన న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే మేయర్ కారులో పేర్ని జయసుధ విచారణకు పోలీస్ స్టేషన్కు రావడం చర్చనీయాంశంగా మారింది. కేసులో నిందితురాలిగా విచారణకు హాజరైన వ్యక్తి ఇలా ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటంటూ పలువురు విమర్శించారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నానికి వైఫ్ ఉన్నారో పేర్ని జయసుధ, ఆమెకు విచారణ అయితే కొద్దిసేపటి క్రితం కంప్లీట్ అయింది. పూర్తిగా కూడా ఈ కేసును కనుక మనం స్టడీ చేసినట్టయితే మాత్రం ఏదైతే FCI గోడౌన్కు సంబంధించి ప్రధానంగా కూడా పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి బఫర్ గోడౌన్ అనేది ఈ జయసుధ పేరుతో, పేర్ని జయసుధ పేరుతో ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో ఆ రేషన్ బియ్యంలో చాలా వరకు కూడా గోల్మాల్ అయినట్టు, చాలా మిస్సింగ్ అయినట్లుగా కూడా పౌర సరఫరా శాఖ గమనించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక విచారణలో మొత్తంగా కూడా ఒక 168 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అలాగే దానికి సంబంధించి డబుల్ పెనాల్టీ, అంటే ఉన్న రేటు కన్నా కూడా డబుల్ పెనాల్టీ వేస్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 1,80,00,000 రూపాయలకు సంబంధించినటువంటి DD లాయర్ల ద్వారా ఈ పేర్ని జయసుధ అయితే మాత్రం ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఫిజికల్గా కూడా, అంటే అక్కడికి పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటుగా కూడా విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి అంత గతంలో ఉన్నటువంటి ఏదైతే సరుకు సంబంధించినటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తీసి వాటిని చెక్ చేసిన తర్వాత 378 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి బియ్యం మావినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. A1గా ఈ పేర్ని నాని వైఫ్ అయినటువంటి పేర్ని జయసుధ, మిగతా 6గురిని 6వ వ్యక్తిగా కూడా పేర్ని నానిని కూడా చేర్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2 నుంచి A2 నుంచి A5 వరకు ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పరిస్థితి కనపడింది. అయితే A1గా ఉన్నటువంటి జయసుధ అయితే మాత్రం ప్రజెంట్ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు మధ్యాంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యాంతర బెయిల్ ఇచ్చేటువంటి క్రమంలో కోర్టు మాత్రం పూర్తిగా పోలీసులకి సంబంధించి విచారణలో మాత్రం పూర్తిగా సహకరించాలని కోరినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఆమె కూడా అగ్రీ అయింది. అలాగే పోలీసులు అయితే మాత్రం ఆమెను విచారణకు రావాలి అని కోరిన నేపథ్యంలో ఈరోజు 2 గంటల ప్రాంతంలో విచారణకు వచ్చింది. వచ్చేటువంటి సందర్భంలో కూడా ఆమె వెంకటేశ్వరమ్మ అనేటువంటి ఒక మేయర్కి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో దాంట్లో వచ్చింది. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఒక ప్రభుత్వ వాహనంలో ఆమె రావటం ఏమిటి అనే దాని మీద కూడా వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పేర్ని నాని వైఫ్ అయినటువంటి పేర్ని జయసుధ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆమెతో పాటుగా కూడా ఆమెకు సంబంధించిన లాయర్లు కూడా వెళ్ళారు. అయితే విచారణలో కేవలం ఆమెను మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా లాయర్లంతా కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా 2.5 గంటల పాటు విచారణ చేశారు. విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా పోలీసులు అయితే మాత్రం క్లిష్టతరంగా ఉన్నటువంటి క్వశ్చనీర్ అయితే ఆమె ముందు పెట్టారు. వాటిని ప్రశ్నించడం మీద ఆమె కొన్ని సందర్భాల్లో అయితే తికమక పట్టే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బందరు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని వాళ్ళైతే మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేనటువంటి మంత్రి వైఫ్ని ఈ విధంగా ఇంతసేపు ఎలా ప్రశ్నిస్తారు అని చెప్పి వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా కొంత వాళ్ళకైతే మాత్రం సర్ది చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా లేనటువంటి నేపథ్యంలో ఇంతసేపు ఆమెను ప్రశ్నించకూడదని వాళ్ళైతే మాత్రం కొంత ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే కనపడింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా స్టడీ చేసిన తర్వాత, అంటే ఒక పక్కన పౌర సరఫరాల శాఖ, మరో పక్కన విజిలెన్స్ మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాత A1గా కూడా పేర్ని జయసుధను అయితే నిర్ధారించడం జరిగింది. అంటే ఆమెకు సంబంధించి ఆమె పేరుతోనే ఉన్నటువంటి గోడౌను, ఆ గోడౌన్లో ఉన్నటువంటి బఫర్స్ గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా మాయమైంది, ఏమిటి, దీనికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున కూడా వీళ్ళైతే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి విజిలెన్స్ కానీ, అటు పౌర సరఫరాల శాఖ కానీ. అదేవిధంగా
అదేవిధంగా దానికి సంబంధించి ఏదైతే ఈ మిస్సింగ్ అయినటువంటి సరుకు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పూర్తిగా కూడా తాము అయితే డబ్బులు చెల్లిస్తామని చెప్పి డబ్బులు కూడా ఈ పోలీసులకు సంబంధించి పూర్తిగా కూడా పౌర సరఫరాల శాఖకి ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారు, కొంతవరకు ఇచ్చారు. అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని లెక్కించిన మీదట సరుకుని మాత్రం లెక్కించిన మీదట 378 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి సరుకు మాయమైనట్టు గుర్తించిన మీదట పూర్తిగా కూడా 360 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సినటువంటి పరిస్థితి 3,60,00,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే కంపల్సరీగా ఉంటుందని భావించి వెంటనే కూడా వాళ్ళు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన మీదట పేర్ని జయసుధకి అయితే మాత్రం ఈ బెయిల్ అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంలోనే పోలీసులు విచారణ కనుక పిలిచినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో సహకరించాలి అనేటువంటి ఒక షరతునైతే విధించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్కి పేర్ని నాని వైఫ్ అయినటువంటి పేర్ని జయసుధ వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ విచారణని ఎదుర్కొన్నారు. విచారణకు సంబంధించి పోలీసు అధికారులు మాత్రం ఆమెని చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. దానికి సంబంధించి ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ ఇచ్చేటువంటి క్రమంలో మాత్రం కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడింది. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ప్రజెంట్ ఆమె అయితే మాత్రం విచారణ అయిపోయిన తర్వాత బయటికి రావడం, అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్ళిపోయినట్టు కూడా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విచారణకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో అది కోర్టులో హాజరుపరుస్తారు. తమకి విచారణకు సహకరించలేదా అనే విషయాన్ని అయితే పోలీసులు కోర్టు ముందు న్యాయస్థానం ముందు ఉంచుతారు. ఒకవేళ విచారణకు సహకరించలేదని పక్షంలో విచారణ సహకరించలేదని తెలియజేస్తూ కూడా ఆమెకు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఇచ్చారో మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని కోరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.